ఒక్కసారి చూడొచ్చు. అలా సూపర్ ఉంది సినిమా. ఇంకా ముందే సినిమా అలా నచ్చలే నచ్చలే బాగుంది మూవీ. మైండ్ బ్లోయింగ్ సూపర్ మస్తు సినిమా మాత్రం కొత్త ర్యాంపన మామూలుగా లేదు సినిమా. అసలు ఘోరంగా ఉంది. ఇంటర్వ్యూల్ సీన్ అయితే మామూలు కాదు. లాస్ట్ సీన్ లో చూడాలి కానీ మెడల పుర్రెల మాల వేసుకొని ఘోరంగా అమ్మోరు కొట్లాడినట్టే ఉంది సినిమా. ఘోరం అసలు తగ్గేది మామూలుగా లాస్ట్ లో అయితే మామూలుగా 3కి చాలా బాగుంది. వేరే లెవెల్ సూపర్. హాయ్ తెలుగు టాకీస్ వ్యూవర్స్, ఈరోజు మనము పుష్ప 2 రిలీజ్ మన గజ్వేల్లో ఫస్ట్ టైం చేస్తున్నాం రివ్యూ. ఎప్పుడైనా హైదరాబాద్ చేసేవాళ్ళం. సో ప్రజెంట్ మన యాదగిరి థియేటర్లో ఉన్నాం. గజ్వేల్ 2 థియేటర్లు పడింది. సో మన వాళ్ళ కోసం సినిమా ఎలా ఉందని కనుక్కోవడానికి వచ్చాము. మన లోకల్ వాళ్ళే, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళ నుంచి వచ్చారు. సో మన దగ్గర రివ్యూస్ తీసుకుంటున్నాం, దాంతోపాటు మూవీకి వచ్చిన వాళ్ళ ఎక్సైట్మెంట్ చూస్తున్నాం. సో ఈరోజు ఫస్ట్ మార్నింగ్ బెనిఫిట్ షో వేశారు. చూసిన వాళ్ళు హ్యాపీ. చాలా మంది వచ్చారు ఇక్కడికి. వాళ్ళు కూడా ఏం చెప్తారు అంటే సినిమా మాత్రం బాగుందని చెప్తారు, ఎక్సలెంట్ అంటున్నారు. పుష్ప 1 నుంచి పుష్ప 2 ఉంది అంటున్నారు. సో వాళ్ళ సినిమా కూడా చాలా లెంతీ ఉంది అంటున్నారు. మిగతా అంతా మనము నెక్స్ట్ రివ్యూలో చూద్దాం ఎలా ఉంటుందో. కీప్ వాచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము చూస్తున్నా పని గమనిస్తున్నాం. మిమ్మల్ని పాలభిషేకం చేస్తున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు, దిష్టి తీస్తున్నారు, దండలు వేశారు. ఇంత అభిమానం ఉంది మీకు, చెప్పండి ఎందుకు ఇంత అభిమానం మీకు? ఏంటి అంటే ఆయనకున్న క్యారెక్టర్ కానీ, ఆయనకున్న డెడికేషన్ కానీ మూవీ పట్ల, అవి అంటే ఆయనకున్న డెడికేషన్ కానీ మూవీ పట్ల కానీ, ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ చాలా ఇన్స్పైర్ చేస్తారు ఆయన మాటలు కూడా మమ్మల్ని. ఆయనకు ఉన్న డెడికేషన్ కానీ చాలా వరకు అంటే సినిమాకి ఎంత కావాలో దానికన్నా మించి పెడతాడు ఆయన. అంటే అందరూ 100% పెడతారు, కానీ ఆయన ఇంకా ఎక్కువ అంటే నా స్థాయికి తగ్గట్టు నేను ఖచ్చితంగా చేస్తున్నట్టు పెడుతున్నాడు ఆయన. పుష్ప వాళ్ళని ఆల్రెడీ చూసినాం, ఆయన యాక్టింగ్కి నేషనల్ అవార్డు వచ్చింది కరెక్ట్. కానీ ఈ సినిమాలో ఇంకా అంతకు మించిందని చూసారా సినిమా? చూడండి, వెళ్తున్నా చూడండి, అందుకే ఇప్పుడు వచ్చారు. ముందు పోయి వేసుకొని ఫస్ట్ తర్వాత దర్శనానికి వెళ్తున్నాం అట్లా. ఓకే, మీరు ఎప్పటి నుంచి ఫ్యాన్? ఎప్పటి నుంచి అంటే మేము చిన్నప్పటి నుంచి అండి. మా బ్రదర్స్ కానీ నేను కూడా అందరం మా ఫ్యామిలీ మొత్తం ఆలోచన ఫ్రెండ్స్. మీ పేరేంటి? రాకేష్. ఎక్కడ వచ్చారు? నల్గొండ. అంటే మాది ప్రాపర్ నల్గొండ, ఇక్కడ చదువుకుంటారు. ప్రజెంట్ ఇక్కడ ఉంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్తారా ఇంకా మాకు? ఇంకా సినిమా చూసిన తర్వాత చెప్తున్నాం. ఓకే, కలుద్దాం. వస్తుంది. ఎక్కడ చేశారు? మల్కాపూర్. ఎవరు వచ్చారు? ఫ్రెండ్స్ తో వచ్చారా? సినిమా వస్తుందా? రికార్డులు అన్ని బ్రేక్ అయిపోవాలి పొట్టు. చెప్పండి, ఫ్యాన్స్ ఫ్యాన్స్. సినిమా ఎలా ఉంది? బాగుంది. సినిమాకి వచ్చారు, చూడలే కదా ఇంకా సినిమా? మీరు చూడలే ఇంకా సినిమా బాగుంది అంటారు. టికెట్ రేట్లు ఎలా ఫీల్ అవుతుంది? టికెట్ రేట్ బాగానే ఉంది. రీజనబుల్ ఉందా? ఎక్సైట్ అవుతున్నారు ఇప్పుడు మీరు ఎక్కడ నుంచి వచ్చారండి? గట్టిగా మాట్లాడండి. ఫ్యానా? ఇప్పుడు ఏ షో ఏ టైంకి వచ్చారు? మార్నింగ్ టైంకి వచ్చారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? సినిమా ఎలా ఉంది? సినిమా అయితే చాలా బాగుంటది, అందరికి చాలా నచ్చుతుంది. ఫ్యాన్స్ అందరు, వేరే ఫ్యాన్స్ అందరూ మన 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 ఫ్యాన్స్ వచ్చి పోరాడతారు ఈ సినిమా కోసం. ఖచ్చితంగా. ఎక్కడ వచ్చారు మీరు? మా గజ్జె లోకల్ వచ్చారా? మార్నింగ్ షో వచ్చింది కదా, మరి ఇప్పుడు వచ్చారు మీరు? అంటే మా ఫ్యాన్స్ అందరు ఇప్పుడు వస్తే మేము అంతా ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటాం మా అందరం. మన దగ్గర ఇంతకుముందు ప్రీమియర్ షో లేకుండా కదా, ఫస్ట్ టైం బెటర్. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? గర్వంగా ఫీల్ అవుతున్నాం ఒక ఫ్యాన్ గా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీ పేరు చెప్పలేదు? ఆకాష్ నా పేరు.